Hi friends, welcome back to my channel. Hope you are all doing well. ఈరోజు ఏం చేద్దాం అంటే ఏం వీడియో చేద్దాం అనుకుంటున్నానంటే అందరూ యూట్యూబ్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తావు, ఎలా అప్లోడ్ చేయడం కాదు, ఎలా ఎడిట్ చేస్తావు, మెయిన్లీ మల్టిపుల్ వీడియోస్ మర్జ్ చేయడం అవన్నీ ఎలా చేస్తావు అని అడుగుతున్నారు. సో అందుకని వీడియో చేస్తున్నాను. సో ఈ సెషన్లో ఏం చూద్దామంటే మనం మల్టిపుల్ వీడియోస్ మనం ఒకవేళ వాకింగ్కి అట్లా వెళ్ళినప్పుడు మల్టిపుల్ వీడియోస్ రికార్డ్ చేసుకుంటాము. వ్లాగ్స్ చేసేటప్పుడు కూడా రికార్డ్ చేసినప్పుడు ఆ మల్టిపుల్ వీడియోస్ని మర్జ్ చేసి సబ్స్క్రైబర్స్కి ఒక వీడియో లాగానే చూపించాలి కదా. సో అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇన్షాట్ యాప్ ఉంది. నేను యూజ్ చేసేది ఐఫోన్ అనమాట. సో ఐఫోన్లో యాప్ స్టోర్కి వెళ్ళి ఇన్షాట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆ ఇన్షాట్ యూజ్ చేస్తే మనము మల్టిపుల్ వీడియోస్ని మర్జ్ చేసుకొని ఒకే వీడియో లాగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. సో మీకు అక్కడ నా స్క్రీన్ మీద ఇన్షాట్ అనే యాప్ కనబడుతుంది కదా. సో ఆ యాప్తో మనం ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాము. సో ఈ ఇన్షాట్తో మనం మల్టిపుల్ వీడియోస్ కంబైన్ చేసుకొని సింగిల్ వీడియో చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఆర్ మనము కంప్లీట్గా మనం వీడియోలో ఉన్న వాయిస్ తీసేసి కంప్లీట్గా మనం డిఫరెంట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. అలాగే వాల్యూమ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే మనం యూట్యూబ్ కోసం వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. సో మనము డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు మల్టిపుల్ వీడియోస్ రికార్డ్ చేశారు. ఆ మల్టిపుల్ వీడియోస్ అన్నిటినీ సింగిల్ వీడియోగా చూపించాలి. సో అప్పుడు వాటన్నిటిని మర్జ్ చేసి సింగిల్ వీడియో చేసేది కావాలి కదా మీకు. సో దానికి ఈ సెషన్లో అది నేర్చుకుంటాం అనమాట మనం ఇన్షాట్ యాప్లో అవి ఎలా చేయొచ్చు అని. సో మల్టిపుల్ వీడియోస్ మర్జ్ చేసి సింగిల్ వీడియోగా కన్వర్ట్ చేయడం ఎలా, అండ్ వీడియోస్ని 16:9 ఆస్పెక్ట్ రేషియో ఫుల్ స్క్రీన్ తేవడం ఎలా చూస్తాము. సో నేను ఇన్షాట్ ఓపెన్ చేశాను. 3 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా అక్కడ, వీడియో, ఫోటో, కొలేజ్. మనం ఇంట్రెస్టెడ్ వీడియో కాబట్టి వీడియో క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి న్యూ ఆప్షన్ ఉంది కదా, న్యూ క్లిక్ చేయండి ఇప్పుడు. సో క్లిక్ చేసి మీరు ఏవేవైతే షూట్ చేసుకున్నారో అందులో మీకు కావాల్సిన వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీకు ఇట్లా స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. చూసారా 4 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్న 4 కనిపిస్తున్నాయి అక్కడ. సో ఇందులో ఒకటి చూసారా, మన స్క్రీన్ అంతా అప్ అండ్ డౌన్ ఉంది. సో దాన్ని రొటేట్ చేసుకుంటాను నేను ఫస్ట్. సో రొటేటింగ్కి అక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది. ఆ రొటేట్ క్లిక్ చేసి రొటేట్ అంటే రొటేట్ అవుతుంది అనమాట. చూసారా, ఇందాక నిలువుగా ఉన్నది ఇప్పుడు అడ్డంగా వచ్చింది. సో అట్లా మంచిగా రొటేట్ చేసుకొని ఇప్పుడు పైన యారో బటన్ ఉంది కదా టాప్ రైట్ కార్నర్లో, దాన్ని క్లిక్ చేసి సేవ్ అనండి. సేవ్ అన్నప్పుడు ఇది మీరు హోమ్ స్క్రీన్ క్లిక్ చేయడం కానీ, అది సేవ్ అయ్యేటప్పుడు మీరు హోమ్ స్క్రీన్ క్లిక్ చేయడం కానీ వేరే స్క్రీన్కి వెళ్ళడం కానీ చేయొద్దు. యూ హ్యావ్ టు స్టే ఆన్ దట్ స్క్రీన్ ఓన్లీ. సో అది 100% అయిన తర్వాత మనకి వీడియో ఎలా కనిపిస్తుందో చూద్దాం ఇప్పుడు. సో మీకు ఇప్పుడు ఫోటో సెక్షన్లోకి వెళ్తే మీ సేవ్డ్ వీడియో ఇన్షాట్స్ అనే సెక్షన్లో కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, కింద వాటర్ మార్క్ ఉంది, ఇన్షాట్ వాటర్ మార్క్, అండ్ ఫుల్ స్క్రీన్ లాగా కనిపించట్లేదు అది. సో సబ్స్క్రైబర్స్కి మంచిగా అనిపించదు అట్లా వీడియోస్ చూపిస్తే. సో ఏం చేయాలి అంటే ఎడిట్ క్లిక్ చేయండి. సో అక్కడ పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా, నా వీడియో టాప్ రైట్ కార్నర్లో ఎడిట్ అనే ఉంది. ఎడిట్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. కింద బాటంలో 5th ఆప్షన్ ఉంది కదా డైమండ్ షేప్లో. సో అది క్లిక్ చేస్తే పైన ఎల్లో కలర్ బటన్ లాగా కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకున్నప్పుడు ఒరిజినల్, ఫ్రీ ఫామ్, స్క్వేర్ 16:9 ఆప్షన్స్ వస్తాయి మీకు. సో 16:9 మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసి డన్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ ప్రిపేరింగ్ వీడియో అని ఉంది కదా, సో మీకు ఫుల్ స్క్రీన్లో వస్తుంది అనమాట వీడియో. సో కస్టమర్స్ టీవీలో వాటిల్లో ప్లే చేసేటప్పుడు మీకు ఫుల్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది, ఆ పైన కింద గ్యాప్స్ లేకుండా. సో అట్లయితేనే సబ్స్క్రైబర్స్ ఇష్టపడతారు చూడ్డానికి. హాఫ్ అండ్ హాఫ్ స్క్రీన్ చేసి అట్లా చేసే సబ్స్క్రైబర్స్ ఇష్టపడరు. అండ్ మీరు వీడియోలు తీసేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ హారిజంటల్గా పెట్టి తీసేటట్టు చూసుకోవాలి మీరు. చూసారా ఎడిట్ అయిన వీడియో ఎలా కనిపిస్తుందో మంచిగా ఫుల్ స్క్రీన్లో. సో అట్లా ఎడిట్ చేసుకోవాలి.
సో ఎడిట్ చేసుకున్నప్పుడు మీ వీడియో చూడండి, సో మంచిగా ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ సెషన్లో ఏం చూద్దామంటే మీరు మల్టిపుల్ వీడియోస్ తీస్తారు కదా. సో మల్టిపుల్ వీడియోస్ తీసినప్పుడు అందులో కొంచెం కొంచెం ట్రిమ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, లేకపోతే ఒక వీడియోని 2 వీడియోలుగా స్ప్లిట్ చేసుకొని ఆ రెండింటి మధ్యలో ఇంకో వీడియో ఇన్సర్ట్ చేయాలి. సో అది ఎలా చేయగలుగుతారు, ఎలా చేయొచ్చు ఇన్షాట్ యాప్ యూస్ చేసి, అవన్నీ చూడొచ్చు మనం నెక్స్ట్ వీడియోలో. సో హోప్ యూ లెర్న్డ్ how to merge the multiple videos in this session. Hope you enjoyed this session. If you have enjoyed the session and learned something from this session, please subscribe to my channel. Click on subscribe and bell icon as well, so that you get the notification whenever I publish the new videos. Okay na? Okay, మరి ఈ సెషన్లో ఇంతే, మరి బాయ్.